అన్నమాట పరిస్థితి. మనకి ఏ బుద్ధి ఉండాలి? వినే బుద్ధి, విను బుద్ధి. ముందు మనకు ఉండాల్సినటువంటి బుద్ధి అండి, క్రైస్తవులంగా దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలంగా విశ్వాసంగా మనకు ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైన బుద్ధి ఇది. ముందు వింటే ఆ తర్వాత మనం అర్థం చేసుకుంటాం. ఇప్పుడు వినబట్టే కదా చంచల బుద్ధి ఏదో, కలహ బుద్ధి ఏదో, విపరీత బుద్ధి ఏదో, కృతజ్ఞత బుద్ధి ఏదో మనకు తెలిసింది. వినలేదనుకోండి ఏమైంది చెప్పండి? వినకపోతే ఏమైంది? మనకే నష్టం. అది వినము, తెలుసుకోలేము, ఏమైపోద్ది? చివరికి గందరగోళం అయిపోద్ది. ఒక యజమానుడి దగ్గర ఒక పనివాడు పని చేస్తున్నాడంట. పనివాడు పని చేస్తుంటే ఈ పనివాడు ప్రతి చిన్న విషయం వచ్చి చెప్తున్నాడంట. అది పెద్దగా అరిసి వచ్చి చెబుతున్నాడంట. ఈ యజమానుడు అరే రోజు ఏందిరా చిన్న విషయం కూడా వచ్చి చెప్తాడు. చిన్న విషయం కూడా, ఏమండి కోడి గుడ్డు పెట్టింది అని చెప్తాడు. అరే ఈ గుడ్డు పెడితే లోపల పెట్టరా అని ప్రతి చిన్నది కూడా. ఏమండి ఒక చీమ మన ప్రహరీ గోడ ఎక్కుతుంది అని చెప్తాడు. ఇట్లాంటివి కూడా చెప్తుంటాడు అనమాట. చెప్పాడు, అరే ఏదన్నా పెద్ద విషయం అయితే చెప్పరా, చిన్న విషయం అయితే చెప్పబాక, నేను వినలేనరంటే మనోడు అన్నీ చెబుతున్నాడు. సరే ఓ రోజు ఏం జరిగిందంటే ఈయన కూతురికి పెళ్ళి పెట్టుకున్నాడు. పెళ్ళి మాట్లాడాడు, పెళ్ళి సంబంధాలు రెడీ అయిపోయినాయి. దాన్ని ఏమంటారు? పెళ్ళికి ముందు జరిగేది ఏంటండి? నిశ్చితార్థం. నిశ్చితార్థం పెట్టుకున్నారు. లగ్గాలు పలానా రోజు అని పెళ్ళి పెట్టుకున్నారు. అయిపోయింది. పెళ్ళి రేపనంగా ఈరోజు ఇతను ప్రతిదీ వచ్చి చెప్తున్నాడు. ఈ పనోడు, ఏమండి మరి ఇవి ఉంటాయి కదండి కొబ్బరి మట్టలు కొట్టుకొచ్చారండి మనకి పందిరి వేయటానికి అని చెప్పి. అరే అది కూడా చెప్పాలంటారా? నేనే చెప్పాను లేరా వాళ్ళకి సార్ ఏమండి పూలు తీసుకొస్తున్నారండి అన్నీ చెబుతుంటే ఇతనికి ఇక ఈరోజు ఈడు నన్ను అల్లాడిస్తాడని చెప్పి ఈడు దగ్గరికి వచ్చే టయానికి చెవుల్లో దూది పెట్టుకుంటున్నాడంట. ఎందుకంటే ఆ మాట వినకుండా ఇతడు ఏదో దగ్గరకు వస్తున్నాడు, ఈడేదో చెప్పటానికి వస్తున్నాడు కాబట్టి ఈడు ఏదో నన్ను అల్లాడిస్తాడని చెప్పి చెవుల్లో దూది పెట్టుకుంటున్నాడు. సరే మిగతా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడేమో అది తీసి వింటున్నాడు. తీరా ఏం జరిగింది? వచ్చాడు దగ్గరికి. రాగానే ఈడు వచ్చాడు రా బాబు అని దూది తీసి పెట్టుకున్నాడంట. ఈడు చెవి దగ్గరకు వచ్చి ఏం చెబుతున్నాడు? సార్ మన అమ్మాయి ఎవరితో వెళ్ళిపోతుందండి అని చెప్పాడు. ఏం చెప్పాడు? మన అమ్మాయి ఎవరితో వెళ్ళిపోతుందండి, ఎవడో తీసుకుని వెళ్ళిపోతున్నాడు, బైక్ మీద హడావుడిగా వచ్చాడు, తీసుకెళ్ళిపోతున్నాడండి అని. ఈడేం పెట్టుకొని ఉన్నాడు యజమానుడు చెవుల్లో? ఈడికేమో వినపడట్లా. అవునా, ఓకే ఏంది సార్, అక్కడ మరి ఘోరం జరిగిపోతుంది, మన అమ్మ వెళ్ళిపోతుంది సార్ అని అంటే ఈడ ఓకేరా సరే ఓకే అన్నాడు. నీ కర్మ నాకెందుకు లేని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దూదులు తీశాడు, మాట్లాడుతున్నాడు. చివరికి పెళ్లి టైం వచ్చేటప్పటికి అమ్మాయి ఏది? రే అమ్మాయిని పిల్లలు. అమ్మాయి లేదు. ఏమైంది అమ్మాయి అని అంటే వచ్చి ఒక్కడి బీకాడంట. అది ఎంత కోపం అంటే యజమానుడు అని కూడా చూడండి, నిన్ను మర్యాదగా వచ్చి అన్నిసార్లు చెప్పాను ఇందాక నీకు, ఇప్పుడు కంగారు పడిపోతున్నావు. ఉరి నువ్వు చెప్పింది అదా, నువ్వేదో చెబుతావని దూదులు పెట్టుకున్నాను కదరా చెవుల్లో అని చెప్పి పాపం చాలా బాధపడిపోయాడంట. కాబట్టి ఏదైనా సరే మనకి వినే బుద్ధి ఉండాలండి, వినే బుద్ధి ఉండాలి. ప్రాముఖ్యంగా వాక్యం చెప్పేటప్పుడు కొంతమంది చెవుల్లో దూదులు పెట్టకపోయినా దూదులు పెట్టినట్టే ఉంటారు. మనుషులు ఇక్కడే ఉంటారు కానీ మైండ్ ఎక్కడో ఉంటుంది. విన్నట్టే ఉంటారు, విన్నట్టే నటిస్తారు కానీ వినటం అనేది జరగదు. ఏదో చెప్తున్నాడు ఎట్టంటే చాలా విన్నాంలే అన్నట్టు. అవునండి, అలా వినుబుద్ధి ఉండదు. చాలామందికి తిరస్కరించే బుద్ధి ఎక్కువ, వినకుండా ఉండే బుద్ధి ఎక్కువ, చెవుల్లో దూదులు పెట్టుకునే బుద్ధి చాలామందికి ఉంది. అందుకనే మీ జీవితాల్లో కార్యాలు చూడలేకపోతూ ఉన్నారు, ఆశీర్వాదాలు చూడలేకపోతూ ఉన్నారు, శాంతి సమాధానం లేదు, నెమ్మది లేదు. ఎందుకంటే వినుబుద్ధి లేదు కాబట్టి. వినుబుద్ధి ఉన్నటువంటి వాడు, వినేటటువంటి వాడు తీసుకుంటాడు, జాగ్రత్తగా హృదయంలో పెట్టుకుంటాడు, ఆ మాటల ప్రకారం జీవిస్తాడు, దేవుని కృపకు పాత్రులవుతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ఏం బుద్ధి అంటే ఇది? ఏం బుద్ధి? వినే బుద్ధి. ఎన్ని బుద్ధులు చెప్పాను? చంచల బుద్ధి, కలహ బుద్ధి, విపరీత బుద్ధి, కృతజ్ఞతా బుద్ధి, వినే బుద్ధి. వినే బుద్ధి చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధ గ్రంథంలో తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చింది ఎప్పుడంటే తర్వాత, ముందు ఎనలా
నాన్న చెప్తే అనలా. నాయన ఎందుకురా నాయన ఆస్తి అంటే, నా ఆస్తి నాకు ఇచ్చేసే అన్నాడు. తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ చెడ్డ వ్యాపారాలు చేసి, చెడ్డ వాళ్ళతో స్నేహం చేసి, తిరిగి అంత అయిపోయిన తర్వాత చివరికి అక్కడికి వచ్చిందంటే పరిస్థితి, పందులు తినే పట్టు, పందులకి వేస్తారు అక్కడ పట్టు, ఆ పట్టు తినే స్థాయికి దిగజారిపోయాడు. అప్పుడు అక్కడ ఉంటుంది ఆ మాట, బుద్ధి వచ్చినప్పుడు. మీకు చాలాసార్లు చూపించాలి, లోకాసువార్త 10వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత చదువుకు. బుద్ధి వచ్చినప్పుడు వాడు లేచి, నానా నీకు కుమారుణ్ణి అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదు నాన్న, నేను ఎంతో పొరపాటు చేశాను నీ విషయంలో, నువ్వెంత చెప్పినా నేను వినలా, వినుబుద్ధి లేదు నాకు, తిరస్కార బుద్ధి ఎక్కువ, కాబట్టి నేను వినలా, అందుకనే పందులు పట్టు తినే స్థాయికి దిగజారిపోయా నాన్న, నన్ను క్షమించు నాన్న. ఆయన పాదాలు పట్టుకోవటానికి బయలుదేరాడు. మనం వినుబుద్ధి ఎప్పుడైతే కలిగి ఉంటామో, దేవుని వైపు ఎప్పుడైతే తిరుగుతామో ఆయనే మన దగ్గరకు వస్తాడు. దేవునికి స్తోత్రం. తండ్రి అల్లంత దూరాన్ని చూసి వచ్చి, అరే నా కుమారుడికి బుద్ధి వచ్చిందిరా, చనిపోయి బతికాడు, తప్పిపోయి తిరిగి వస్తున్నాడు నా బిడ్డ, ఇప్పుడు వచ్చింది నిజమైన బుద్ధి అని చెప్పి వెళ్ళి వాటేసుకొని ఆశీర్వాదాలతో నింపాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య స్వయంగా ఈ ఉపమానం చెప్పాడు, బుద్ధి కలిగి ఉండండి, బుద్ధి తెచ్చుకోండి. బుద్ధి లేకపోతే, బుద్ధిహీనులుగా ఉంటే దేవుని కృపను పొందుకోలేరు, ఆశీర్వాదాలు పొందుకోలేరు. మనము ఏం పేరు తెచ్చుకోవాలంటే బుద్ధిమంతులు. మనుషులు అనక్కర్లేదులేండి, ఎవరు అనాలి మనల్ని ఆ మాట? దేవుడు అనాలి, రే బుద్ధిమంతులు. ఎప్పుడంటే చంచల బుద్ధి తీసేసుకున్నప్పుడు. ఏదన్నా చంచల బుద్ధి ఉందేమో నీలో, ఆ చంచల బుద్ధి తీసేసుకో. ఓ తీర్మానం మీద నిలబడట్లేదేమో, ఓ తీర్మానం తీసుకొని దాని మీద నిలబడట్లేదేమో, దేవుడు బుద్ధిమంతుడు అని అనడో. కాబట్టి అటువంటి చంచల బుద్ధిని తీసేసుకో, నిలకడగా ఉండు, దేవుడు తన కృపలో నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా. కలహ బుద్ధి ఉందేమో, కలహ బుద్ధి ఉన్నా కూడా దేవుడు బుద్ధిమంతుడు అనడు, కలహ బుద్ధిని తీసేసుకో. విపరీత బుద్ధి ఉందేమో, ఎక్స్ట్రాల్, అతి, ప్రతి విషయంలో అతి చేసే బుద్ధి, విపరీత బుద్ధిని తీసేసుకో. కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండు, వినే బుద్ధి కలిగి ఉండు, దేవుడు నిన్ను బుద్ధిమంతుడు అంటాడు.